టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ సమరిటన్ కార్యక్రమానికి స్వాగతం. నేటి సమాజం ఎంతో దారుణంగా ఉంది. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. కుటుంబంలో ఎన్నో సమస్యలు, కావలసినంత ప్రేమ, అనురాగం, ఆప్యాయత లేని అభాగ్యులు ఎందరో మరెందరో. సృష్టిలో తల్లి అనే పదం ఒక వేదంలా వినిపిస్తుంది. ఇప్పుడు మనుషుల్లో మానవత్వం నశించిపోయింది. అమ్మలు వీధుల్లో భిక్షమెత్తుకొని జీవిస్తున్నారు. ఎంతో ప్రేమతో కనిపించి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన ఆ మాతృమూర్తులే అనాథలుగా మిగిలిపోతున్నారు. అటువంటి వారికి కరుణ, జాలి, ప్రేమ, ఆప్యాయతలను అందిస్తూ తన తల్లిదండ్రులు ఎన్ఎల్ రాబర్ట్స్, ఎన్ఎల్ రోస్ నిర్మల గారు స్థాపించిన సెయింట్ యాంటనీస్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ను వారి అనంతరం నిర్వహణ బాధ్యతలను తన భుజం మీదకి ఎత్తుకొని ముందుకు నడిపిస్తున్నారు. నేటి మన గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మంచి సమరయుడు. Anthony's High School, we are running both at Malkajgiri, and my parents NL Robert, ex-serviceman, my mummy NL Rosie, she is the founder of St. Anthony's High School as well as old age home. And మాకు 2 old age homes ఉన్నాయండి. Both are free old age homes. One is at Malkajgiri, ఇంకోటి ఏమో బాటసింగారం నియర్ రామోజీ ఫిలిం సిటీ. అండ్ ఈ 2 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ పూర్ పీపుల్. అండ్ మమ్మీ 1998లో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఫర్ డెస్టిట్యూట్ పీపుల్ షీ స్టార్టెడ్. అండ్ దీనికి ఇన్స్పిరేషన్ అండి, దట్ ఈస్ ఫ్రమ్ గాడ్. అండ్ దిస్ ఈజ్ మై మామ్స్ criteria was this is part of God's ministry, and ila mummy 98lo start chesaru. And school aithe she started in 1984, and 2015 lo mummy chanipoyaru. And before that I was into US staffing, US recruitments, and 2015 nunchi God gave that cup into my hands. So by God's grace, purely by God's grace, ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. అండ్ మీరు చూస్తున్నారు, when you might have seen the clips. So all this is run purely by God's grace. ఈ రోజుల్లో ఇటువంటి మానవత్వంతో చేసే సేవ నిజంగా ఎంతో ప్రశంసనీయమైంది. ఇంతమంది అమ్మలను మీరు ఆదరించి వారి జీవితాల్లో ఒక వెలిగే దీపంగా ఉన్నారు. కేవలం అందరూ వృద్ధ మహిళలకు మీ సేవలను అందిస్తున్నారు కదా, ఇదంతా ఎలా సాధ్యపడింది కాస్త వివరిస్తారా? సెలెక్షన్ ప్రాసెస్ అని ఏమి ఉండదండి. వాళ్ళకు అవసరం ఉండాలి. దే షుడ్ బీ ప్యూర్లీ డెస్టిట్యూట్స్, లైక్ వాళ్ళకి ఎవరు లేరు, అది మెయిన్ క్రైటీరియా. వాళ్ళు డైరెక్ట్గా వస్తారు, లేకపోతే కొన్నిసార్లు లోకల్ వాళ్ళు ఎవరైనా చూసి వాళ్ళు కాల్ చేస్తారు, లోకల్ పీపుల్ తీసుకొని వస్తారు. ఒక్కొక్కసారి కొంతమందిని లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అండ్ మేము డైరెక్ట్గా చూసి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఓన్లీ క్రైటీరియా ఇస్ దే షుడ్ బీ లైక్ ఎవరు లేని వాళ్ళు ఉండాలి, అది మా క్రైటీరియా. మాది అక్కడ ఊరు ఉమ్మపురం ఉస్మానాబాద్ దగ్గర. అవి పెళ్ళి చేసుకొని ఇక్కడే వచ్చాను. ఇక్కడ వచ్చిన రైల్వే కోల్ అని అంటే మా వాళ్ళు ఇచ్చారనమాట. రైల్వే కోల్ లేదు, కూలి గైకిలు చేసుకుంటా బాగా తాగేటోడు. ఇక ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు ఎక్కడ పోయిండో ఏమో తెలియదు, దేవులాడినాం, దొరకలే. మరి ఉన్నది లేదు, పోయింది తెలియదు. అట్లా వీడికి నాకు అంతలా పక్షపాతం వచ్చింది. పక్షపాతం వస్తే ఒకళ్ళు తెలిసిన బాబు తీసుకొచ్చి ఇక్కడ తోలిపోయాడు. ఇక్కడ తోలిపోయిన కాడికెళ్ళి ఇక్కడనే ఉంటున్నా. మంచిగా సార్ మంచిగానే చూసుకుంటారు, బట్టలు తిండి అంతా మంచిగానే చూసుకుంటారు. యాక్చువల్లీ మమ్మీ ప్రేరణ అండి ఇది. ఏంటంటే పేదవాళ్ళకి సర్వ్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్, పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నా చూడలేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి రాయల్ లివింగ్, నార్మల్ హ్యాపీగా లివింగ్ వాళ్ళకి అందించాలన్నదే మా మమ్మీది కోరిక. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. నా పేరు లలిత. మా అమ్మ నాన్న చనిపోయిండు. నేను 10th క్లాస్ దాకా చదివిన. మా నాన్న అమ్మ చచ్చిపోయినాక నేను ఇక్కడికి వచ్చిన. మా తమ్ముళ్ళు ఉండే
నన్ను సాదుకుంటారు, తమ్ముళ్ళు కూడా చచ్చిపోయారు. నేను ఇక్కడికి వచ్చేసిన. ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా. మా అమ్మ లేడు, నాన్న లేడు. ఎవరు లేరు మాకు. ఇద్దరు తమ్ముళ్ళు కూడా చచ్చిపోయారు. మా తమ్ముడు ఇంకో తమ్ముడు కూడా చచ్చిపోయింది, భార్య కూడా చచ్చిపోయింది. నేను ఇక్కడికి వచ్చింది 2009లో వచ్చిన. నాకు ఎవ్వరు లేరు, భర్త లేడు, భర్త చనిపోయింది, ఇల్లు లేదు, కొడుకులు బిడ్డలు లేరు. ఇక కొన్ని రోజులు మా అక్క వాళ్ళని చూసారు, వాళ్ళు కూడా వదిలిపెట్టేసారు. అంటే ఇప్పుడు వచ్చి చూస్తారు కానీ ఇక ఇక్కడనే ఉంటా. ఇక నాకు మొత్తం బాడీ పెయిన్, నడవలేను, ఇక్కడ కింద కూర్చోలేను, నడవలేను. ఎవరైనా సహకారం లేదు, నేను బయటికి ఒక్కదాన్ని వెళ్ళలేను. ఇక్కడ మంచిగా ఉన్నది సార్, చాలా బాగున్నది. మేము ఉండేది రెంటెడ్ బిల్డింగ్ అండ్ వీఆర్ పేయింగ్ సమ్వేర్ అరౌండ్ 28,000 రెంట్ పర్ మంత్. అండ్ ఈ రెంట్ కానీ వీళ్ళకు డైలీ బేసిస్లో ఫుడ్ కానీ వాటర్, ఎలక్ట్రిసిటీ, వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్ మేబీ, దిస్ ఈస్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అండి. అండ్ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్కూల్ అండ్ వీ హ్యావ్ డోనర్స్, దాతలు ఉన్నారు, వాళ్ళు ప్రొవిజన్స్ సపోర్ట్ చేస్తారు. ఈ దాతలు రెగ్యులర్ వచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే మంత్లీ బేసిస్లో వచ్చే వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరికీ పైన వీళ్ళని మెయిన్ సపోర్ట్ అండి గాడ్ హూ సెండ్ దెమ్. డోనర్స్ కానీ మా స్కూల్ కానీ అన్నిటికీ పైన దేవుడు నడిపిస్తున్నాడండి. మాది రాజమండ్రి. మా జీవితం అంతా రాజమండ్రిలోనే అయిపోయింది. అందరూ కుటుంబం అంతా ఎవరి మట్టుకాళ్ళు ఉద్యోగాల్లో వెళ్ళిపోయారు. ఈ హైదరాబాద్లో మా అమ్మాయి ఉన్నదని ఇక్కడికి వచ్చాను. అదే కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నా పేరు లక్ష్మీ రత్నం. అన్నీ ఇక్కడే ఉండాలని అనుకున్నాం. అప్పుడప్పుడు మా ఊళ్ళో వస్తుంటారు, చూసి వెళ్తుంటారు. మనవలు, మా అమ్మాయి అందరూ వస్తారు, చూస్తారు, వెళతారు. ఇంట్లో వాళ్ళలాగే కలిసి ఉంటున్నాం, బాగానే ఉన్నది. వాళ్ళు కూడా, మా సారు కూడా చాలా మంచి ఆయన కూడా అన్నీ చూసుకుంటుంటాడు. మేము కూడా ఆయనకి అనుకూలంగానే అన్నీ ఉన్నా లేకపోయినా సర్దుకుంటూ జాగ్రత్తగా ఇది మెయింటైన్ చేయాలి అని అంటే ఆయనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అయినా చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ. ఒక్కింట్లో ఒకళ్ళు మెయింటైన్ చేయడమే కొడుకులకి కోడలకి చాలా కష్టాలు అయిపోతున్నాయి. అలాంటివి ఇంతమందిని ఆయన మెయింటైన్ చేస్తున్నారు అని అంటే చెప్పుకోవాల్సిన విషయం. మా అందరికీ చాలా సంతోషం. మా అందరి దీవెనలో ఆయనకు ఉండాలని మేము ఆశిస్తున్నాం. అందరూ ఇప్పుడు ఈవేళ నేను వాళ్ళని ఇంట్లోంచి బయట పంపించానంటే రేపు నువ్వెట్లా ఉండాలి? మనం మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం? ఇదే కదా నేర్పుతున్నాం. అమ్మ నాన్న పెద్దోళ్ళు అయిపోయారు, సంపాదించడం లేదు, వాళ్ళకి ఏం చేతగా లేదు, ఇంట్లో కూర్చోబెట్టే భోజనం ఉందండగా, అందుకని వాళ్ళని బయటికి గెంటియాలి. మరి నీ వెనకాల పెరుగుతున్న పిల్లలు ఏమి నేర్చుకుంటున్నారు? అదే కదా నేర్చుకుంటున్నారు. అంటే మనం పిల్లలకి ఏం చెప్తున్నాం? ఇదే కదా మనం చెప్పేది. ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పాలని అనుకుంటే నీ మనసులో ఎంత బాధ ఉన్నా మంచి చెప్పు. బాధపడడం బాధలు ఒకటే, సుఖం అందరిది ఒకటి కాదు. ఎవరి సుఖాలు వాళ్ళే. ఒకడు ఏసీలో ఉంటాడు, ఒకడు ఇంకా పెద్ద ఇదిలో ఉంటారు. అందరూ ఒక్కొక్కటి సుఖాలు వాళ్ళ రేంజ్ని బట్టి అనుభవిస్తారు. కానీ కష్టం అందరిదే ఒకటే. కష్టపడాలి అని అంటే శరీరాన్ని కష్టపెట్టాలి. మనసు కష్టపడింది అని అంటే దాన్ని ఎట్లా మనం సమానంగా చూసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు రావాలి. ఒకళ్ళు చెప్తే కాదు, అది వస్తే చెప్తే రాదు. ఇంత వయసు వచ్చిందంటే అనుభవంతో కొనుక్కొని మనం నేర్చుకోవాలి. ప్రపంచాన్ని చూస్తున్నాం, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటున్నాం. అప్పుడు అందులో కొన్ని మంచిని మనం గ్రహించాలి. మంచిని గ్రహించి ఆ మంచి మాటలు ఇంకొకళ్ళు చెప్తే అది పనికొస్తుంది. ఆడు మమ్మల్ని అలాగన్నారు, వీళ్ళు మమ్మల్ని ఇలాగన్నారు, అయ్యే చెప్పుకుంటూ పోతే ఎందుకు వచ్చిందంట ఈ చెప్పుకోవడం. ఈ వయసులో కూడా ఇదే పద్ధతి అయితే ఇప్పుడు మనం నేర్చుకుందేంటి జీవితంలో? కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తే ఈ మనల్లో ఎగిరిపోతున్నారు. అక్కడి నుంచి డబ్బు పంపిస్తున్నాం. ఏమయ్యా నీ ఇలా జరిగింది అని అడిగితే మా డబ్బులు పంపిస్తున్నాం కదా, డాలర్లు, ఇంకా బతకడానికి ఇంకేం కావాలి? డబ్బే కావాలి. డబ్బే ప్రపంచకం కాదు. డబ్బు కంటే ముఖ్యమైనది కూడా ఒకటి ఉంది, ప్రేమ, అనురాగం. చూసుకునే వాళ్ళు కూడా. నువ్వు అమెరికాలో ఉన్నావు మంచిదే,
డాలర్ సంపాదిస్తున్నావు మంచిదే, తల్లిదండ్రులకు పంపిస్తున్నావు ఇంకా మంచిదే. ఓ 3 ఏళ్ళకోసారో 2 ఏళ్ళకోసారో ఒకసారి వచ్చి అమ్మ ఎలా ఉన్నావు, నువ్వు పరిస్థితి ఎలా ఉన్నది, నీకు బాగున్నదా లేదా అని అడిగితే నోటి ముత్యాలు రాలిపోవు కదా వాళ్ళకి. ఆ అవకాశం కూడా లేకుండా మనం పిల్లల్ని పెంచామనుకోవాలా, లేకపోతే వాళ్ళు అలా తయారయ్యారు అనుకోవాలా, లేకపోతే వాళ్ళు సమాజం అలా తయారు చేసింది అనుకోవాలో కూడా అర్థం కాదు. గుడ్ సమరిటన్ కార్య బాధ్యత ఇదంతా ఈజీ కాదు. ఇటువంటి వారికి సేవ చేయాలంటే ఒకరి వల్ల కాదు. మీకు వేరే వారి ద్వారా ఎటువంటి ప్రోత్సాహం దొరుకుతుంది? ఈ మాతృమూర్తులకు ఆరోగ్య విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? ఇంత పెద్ద బాధ్యత కూడిన ఈ సేవను ఎలా ముందుకు నడిపిస్తున్నారు కాస్త వివరిస్తారా? ప్రోత్సాహం అంటే ఇన్స్పిరేషన్ చూడండి, మమ్మీ స్టార్ట్ చేశారు, మేము రన్ చేస్తున్నాము. అండ్ ఆ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు దిస్ సిన్స్ లాంగ్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి ఎలా మీరు చేస్తారంటే చూడండి, నార్మల్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. దీనికి హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ పెట్టాలి, కేరింగ్ ఉండాలి. 24 అవర్స్ వీళ్ళు చూస్తూ ఉండాలి. సో మీరు అడిగింది వాళ్ళ హెల్త్ గురించి ఎట్లా అంటే రెగ్యులర్ డాక్టర్స్ వస్తుంటారు అండ్ నర్స్ వస్తుంది, రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సో వీ టేక్ దెమ్ టు హాస్పిటల్స్. ఆ టైంకి ఏ ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ చేయిస్తూ, అది మార్నింగ్ కానీ డే కానీ ఎనీ టైం. సో వీ హ్యావ్ టు గో ఫర్ దట్. మా స్టాఫ్ ఉన్నారు, మేము ఇఫ్ ఎట్ ఆల్ స్టాఫ్ ఈజ్ నాట్ దేర్, వీఆర్ దేర్. స్టాఫ్ 24/7 ఉంటారు. అండ్ ఇన్ పర్సన్ మేము కూడా వెళ్తాము హాస్పిటల్కి. అండ్ బై గాడ్స్ గ్రేస్ నడుస్తుందండి. అండ్ ఇది ఖర్చుతో కూడింది. అండ్ వన్స్ అగైన్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ టు రన్ ఓల్డ్ ఏజ్ హోమ్. అండ్ ఎస్పెషలీ పెద్దవాళ్ళని, వాళ్ళ హెల్త్ ఒక్కోసారి డిటోరియేట్ అవుతుంది, ఒకసారి బాగుంటారు. సో 100% వీళ్ళపైన మనకు అవగాహన ఉండాలి, వీళ్ళని చూడాలి. అండ్ మనం ఆ 100% కేరింగ్ మనం ఇవ్వాలి. అండ్ వెదర్ ఇట్ బీ ఫుడ్, వెదర్ ఇట్ బీ మెడిసిన్స్, వెదర్ ఇట్ బీ ప్రాపర్ కేరింగ్ అండ్ వాళ్ళకు హైజీన్ అన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. నా పేరు మోజెస్. ఇక్కడ సెయింట్ ఆంథనీ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్లో సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మనం ఇక్కడ తీసుకునే వాళ్ళని ఏ విధంగా తీసుకుంటామంటే వాళ్ళకి అన్ని వాళ్ళ పనులు వాళ్ళు సెల్ఫ్గా అన్ని పనులు చేసుకుంటూ మంచి హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం అన్నమాట. మిగతావన్నీ మనం ఫుడ్ కానీ బెడ్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇస్తాము. ఇంకోటి ఏంటంటే ఆధార్ డేట్ ప్రకారం ఉన్న వాళ్ళని 60 అబోవ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ జాయిన్ చేసే వాళ్ళు ఇక్కడ నాన్ లోకల్గా హైదరాబాద్లో కొంతమంది, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి కొంతమంది ఉన్నారు, హైదరాబాద్ సరౌండింగ్స్లో తీసుకున్న వాళ్ళని కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఉండేది ఇక్కడ ప్రతి ఒక్కరు జెంట్స్కి అలాంటి అలవ్ లేదు, ఓన్లీ లేడీస్ మాత్రమే ఇక్కడ ఉండడానికి అలవ్ ఉంది. ఎన్ఎల్ రాబర్ట్ అరుల్ గారు, మీ యొక్క సేవా స్ఫూర్తి ఎంతోమందికి ఆదర్శం కావాలి. మీ సేవలను గురించి ఏవైనా అవార్డులు కానీ, ఏవైనా పురస్కారాలు కానీ, ఏదైనా గుర్తింపు లభించిందా? ఆ వివరాలు కాస్త మా దివ్యవాణి టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారా? ఇప్పటిదాకైతే ఏ అవార్డ్స్ ఏమి మనకు లేదండి, గుర్తింపులు అట్లేం లేవు. అండ్ అవార్డ్స్ కోసము గుర్తింపు కోసం మేము ఈ పని చేయడం లేదు. అండ్ 1998 నుంచి మీరు ఇప్పుడు 2024 అనుకుంటే చూడండి, ఇట్స్ నియర్లీ 30+ ఇయర్స్. సో మేము ఎప్పుడు గుర్తింపు కోసం చేయలేదు, మాకు ఎప్పుడు మేము అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. దివ్యవాణి ఛానల్ ద్వారా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవుతుంది సెయింట్ ఆంథనీస్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో మీరు ఎప్పుడు విని ఉండరు. సో మేము ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ కోసము గుర్తింపుల కోసం మేము ఎప్పుడు చేయలేదు. నా పేరు చంద్రకళ. నా బిడ్డ ఉంటే నా బిడ్డకు పెళ్ళి అయిపోయింది. అప్పటి సంది హాస్టల్నే ఉంటున్నా. ఒక వేరే వాళ్ళు తెచ్చి ఇక్కడ వేసిండ్రు. 2 సంవత్సరాలు నేను ఇక్కడ వచ్చి. నా పేరేమో కే శ్రీమతి నాయక్. నా ఊరేమో, మా ఆయన పేరేమో కే ఉమానాథ్ నాయక్. నా ఊరేమో కార్కల. నా అమ్మాయి ఏమో ఇక్కడనే ఉంటుంది కాచిగూడలో. అదే ఇంట్లో ఒకటి ఉంటుంది కదా, కొడుకులు లేరు, ఒకటే అమ్మాయి, అట్లా ఏదైనా ఉంటే అట్లా ఇక్కడ వచ్చేసిన. ఇక్కడంతా బాగానే ఉన్నది. మా సార్ బాబు వాళ్ళు మంచిగానే చూసుకుంటారు.
ఏం తక్కువ లేదు మాకు అంతే. దీని ద్వారా నేనేం చెప్తున్నానంటే కింద హెల్ప్లెస్ స్టేట్లో పడి ఉన్న మనిషిని గుడ్ సమారిటన్గా దట్ పర్టిక్యులర్ పర్సన్ అండ్ అందరూ వదిలేసి వెళ్ళిపోతే హీ వాజ్ ద వన్ హూ టుక్ ఇనిషియేటివ్ అండ్ టుక్ హిమ్ టు హాస్పిటల్ అండ్ ఆ టైంలో హాస్పిటల్ అనుకోండి ఆయన కట్టి ఆయనకు మరి మంచి స్టేట్లో తీసుకురావడం అది గుడ్ సమారిటన్. సో మేము చేసే సేవ కూడా అదే అండి బిబ్లికల్గా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. లైక్ అందరూ ఈ పని చేయలేరు. ఓల్డేజ్ హోమ్ నడిపించడం ఇట్స్ నాట్ ఎ జోక్ అండ్ వీ డైలీ ఫేస్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ రన్నింగ్ ఓల్డేజ్ హోమ్. అందరూ చేయలేరు ఇది. ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ అండ్ దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి ఇది నడుస్తుంది. అండ్ మేము ఎప్పుడు గుర్తింపు కోసం చేయలేదండి అండ్ మాకే అవార్డ్స్ ఇప్పటిదాకా రాలేదండి. నా పేరు రవీంద్ర. సెయింట్ ఆంథోనీ ఓల్డేజ్ హోమ్కి నేను రెగ్యులర్గా చాలా పీరియాడికల్గా సహాయం చేస్తూ ఉంటాను. మరి మా మేడం నిర్మల గారితో నిర్మలా మేడం గారితో 2006లో మొదటి పరిచయం. మా మదర్ చనిపోయినప్పుడు ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్లో భోజనం పెట్టాలి అని వెతుక్కుంటూ వస్తే ఎవరో చెప్పారు నిర్మలా మేడం అని ఉంటారు, అక్కడికి వెళ్ళండి అని. అప్పుడు వచ్చాము ఇక్కడికి సెయింట్ ఆంథోనీ స్కూల్కి. టీచర్ గారిని కలిసాము. ఆవిడ పేరుకు తగ్గట్టే అమ్మ. నిర్మలా కాన్వెంట్ లాగా నిర్మలా అనేది ఒక పాపులర్ మనకి ఏమంటారు డోనర్స్ నేమ్ లాగా ఆ నిర్మలా మేడం పేరుకు తగ్గ ఇది చూపించేవాళ్ళు. చాలా నిర్మలంగా ఉండేవాళ్ళు. చాలా పెద్ద ఆర్గనైజేషన్ ఉండేది అప్పుడు. 28 మంది ఆడపిల్లలకి చదువు, బెడ్, ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేసేవాళ్ళు. వాళ్ళు అసలు ఆ పిల్లల్లా ఉండేవాళ్ళు కాదు, ఒక ఆర్ఫన్ చిల్డ్రన్లా ఉండేవాళ్ళు కాదు, ఇంట్లో పిల్లల్లా ఉండేవాళ్ళు. అయితే నేను ఏం తేవాలమ్మా అని అడిగితే ఎప్పుడు చెప్పేవాళ్ళు కాబూలీ చనా తీసుకురండి, సాయంకాలం పూట వాళ్ళకి స్నాక్స్ పెట్టవచ్చు అని. నేను అసలు ఎక్కడ అంతకుముందు నా చిన్నప్పుడు కూడా హాస్టల్స్ తెలుసు, గోధుమ రవ్వ ఉప్మాలు ఇవి తప్పితే ఇలా కాబూలీ చనాలు, పూరీలు ఇలా పెట్టడం ఎక్కడా చూడలేదు నేను. అయితే ఆ తర్వాత కరోనాలో ఆడపిల్లలది వ్యానిష్ అయిపోవటం, స్కూల్స్ క్లోజ్ అవ్వటం, ఈ లోపల అమ్మ చనిపోవటం ఇదంతా జరిగింది. అమ్మ చనిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ అబ్బాయి అరుల్ టేక్ ఓవర్ చేశాడు. అప్పటికి అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక 60,000 70,000 ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఈ మొత్తం బరువు బాధ్యతను ఎత్తుకెత్తుకున్నాడు. అక్కడ ఓల్డేజ్ హోమ్లో 30 మంది అమ్మలు ఉండేవాళ్ళు. అసలు ఆ అమ్మలతో ఎలా అంటే వీళ్ళు ఏం తింటారో వాళ్ళకు కూడా అదే పెడతారు. మామూలుగా నేను కొన్ని హోమ్స్కి వెళ్ళాను, ది వార్డెన్స్ అండ్ ద కేర్ టేకర్స్ వాళ్ళు సపరేట్ రైస్ తింటారు, సపరేట్ కూరలు వండుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళు ఏం తింటారు వీళ్ళు కూడా అదే తింటారు. అయితే అరుల్ అదృష్టం ఏంటంటే అతని భార్య శ్వేత, ఆ అమ్మాయి యునానీ డాక్టర్ చదివింది. కానీ ఆ అమ్మాయి కూడా అత్తగారి బాధ్యతను ఎత్తుకొని ఎంత అంటే వంట మనిషి రాకపోతే తనే వండేస్తుంది, వంట చేసి పెట్టేది. అదొక అసలు అద్భుతంగా ఉండేది అసలు. ఇంకొక సిస్టర్ ఉన్నారు, రెజినా సిస్టర్, ఆమె రోజు ఈ తీసుకెళ్ళి అక్కడ వడ్డించటం, వాళ్ళకి ఎవరు ఎంత తింటారో, ఏది ఇష్టంగా తింటారో, ఏది ఇష్టమో అది ఇవ్వటం. మనం ఏదైనా డొనేట్ చేస్తామంటే సింపుల్గా డొనేట్ చేసేయండి అనరు. అరే మొన్నే చికెన్ తిన్నారండి, మీరు చేపలు ఇవ్వండి అంటారు. అంతేగాని ఏదోటి ఇవ్వండి వాళ్ళు తింటారు అన్నట్టు చూడరు. వాళ్ళకి టిఫిన్స్కి లేవు, మంచి టిఫిన్ కావాలి. అసలు టిఫిన్ ఎప్పుడు రొటీన్గా ఉండదు, మంచి టిఫిన్ పెడతారు. అమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా ఫ్రూట్స్ కానీ వాళ్ళ ఇదే వేరే. అసలు ఎంత శుభ్రంగా ఉంటుందంటే ఆ ఓల్డేజ్ హోము ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. వాళ్ళని ఒక ఏమంటారు ఒక డస్ట్బిన్లా ఉంటాయి చాలా ఓల్డేజెస్ హోమ్స్లో. బట్ ఇక్కడ సెయింట్ ఆంథోనీ ఓల్డేజ్ హోమ్
అలా 16 ఏళ్ళుగా నేను ఈ హోమ్తో నా అనుబంధం. ఇట్స్ గ్రోయింగ్ ఆన్. అండ్ క్రమంగా వాళ్ళు నన్ను ఫాదర్ దీనికి తీసుకెళ్ళిపోయారు, నాన్నలా చూసుకుంటున్నారు. నేను వాళ్ళని కూడా నా పిల్లల్లాగే భావిస్తూ ఉంటాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ సచ్ ఎ వండర్ఫుల్ హోమ్. గుర్తింపు అంటే చూడండి, మేము చేసే ఈ మంచి పనికి మాకు ఫార్వర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు అపోలో హాస్పిటల్ వాళ్ళు హెల్త్ క్యాంప్స్ చేస్తుంటారు, మాకు ఫ్రీ మెడిసిన్స్ ఇస్తుంటారు. అండ్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఐ చెకప్స్ కానీ ఎప్పుడైనా ఫ్రూట్స్ ఇవ్వడం కానీ అలా హెల్ప్ చేస్తుంటారు. అండ్ మాకు మా రవి అంకుల్ అని ఉన్నారు, సచిన్ భాయ్ అని ఉన్నారు, వాళ్ళు మాకు రెగ్యులర్ సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. చాలామంది ఉన్నారు కానీ రవి అంకుల్, సచిన్ భాయ్, దీస్ ఆర్ ద పీపుల్ దే మోస్ట్లీ సపోర్ట్ అస్ అండ్ ఇన్ దిస్ జర్నీ. అండ్ మగేష్ అన్న ఉన్నారు, అండ్ హీ ఈజ్ ఫ్రమ్ సత్యం కంప్యూటర్స్. సో వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారండి. నా పేరు ఎం శకుంతల మైల్వాగనన్. మా ఇంటి ఆయన పేరు ఎంబి మైల్వాగనన్. మాది పెద్ద కుటుంబం, 6 బ్రదర్స్, 6 ఆడపిల్లలు. నేనే పెద్ద కోడలు ఇంటికి. మళ్ళీ మా నాయన తీరిపోయినారని వచ్చి 6 సంవత్సరం అయింది. నేను ముందుట గండి మేసమ్మలో ఉన్నా, అక్కడ హోమ్లో. అది చాలా దూరం అని మా తమ్ముడు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు, 2. వాళ్ళు ఇక్కడ దగ్గర ఉందని పెట్టాడు. అరుణ్ సార్ వాళ్ళు మేడం బాగా చూసుకుంటున్నారు, చాలా మంచి వాళ్ళు. ఇంతమందికి అన్నీ పెట్టి మధ్యాహ్నం రాత్రి పగలన్నీ పెట్టి ఎంత బాగా చూసుకుంటారో, స్కూల్ నడుస్తున్నారు. వాళ్ళ వల్లనే మేము ఇక్కడ మంచిగా ఉన్నాము అండి. హాస్పిటల్ అంటే ఇక్కడ డాక్టర్స్ వస్తారు, అన్నీ చూస్తారు, పళ్ళు డాక్టర్, కన్ డాక్టరు అందరు వస్తారు. ఇక్కడ మంచిగా చూసుకుంటారు. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నది. మన ఇంట్లో కూడా అట్లా ఉండదు. మంచి హీటర్ కూడా పెట్టి ఉండారు వేడి నీళ్ళకి. అన్ని టైంకు పొద్దున రాత్రి పగలు అన్ని భోజనం ఇక్కడికే వస్తుంది. అంత బాగా బయట నుంచి కూడా అన్ని ఫుడ్ వస్తుంది. అందరు బాగా చూసుకున్నారండి. నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అన్న ప్రభువు వాక్కును ఒక కథోలిక లే పర్సన్గా మీరు ఎందరో దిక్కులేని అనాథలను, అభాగ్యులను, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక ఆదరణగా ఆశ్రయం కల్పించే మానవత్వం విలువల పరిమళం వెదజల్లుతున్నారు. అటువంటి మీరు సమాజానికి దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు మీ అమూల్యమైన సందేశం అందిస్తారా? దివ్యవాణి ఛానల్ ద్వారా నేను మన ప్రేక్షకులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చూడండి, వీఆర్ రన్నింగ్ ఓల్డేజ్ హోమ్ సిన్స్ 1998. కానీ మేము చెప్పదలుచుకుని ఏంటంటే, డోంట్ లీవ్ యువర్ పేరెంట్స్ యాజ్ డెస్టిట్యూట్స్. చిల్డ్రన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అండి, ఫ్యామిలీలో యూనిటీ, ఐకమత్యం లేకపోవడమే ఈ ప్రాబ్లం. అన్నీ ఉన్నా కూడా కొంతమంది పేరెంట్స్ని వదిలేస్తున్నారు. పేరెంట్స్ పైన ప్రేమ ఉండి లైఫ్లో ఏదో సాధించలేదని సూసైడ్ చేసుకొని పేరెంట్స్ని అనాథలుగా వదిలేసే వాళ్ళు ఉన్నారు. సో మై రిక్వెస్ట్ ఇస్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, వెదర్ ఇట్ బి మామ్, యువర్ డాడ్, వెదర్ ఇట్ బి యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఎవరైనా కానీ. సి, దే హ్యావ్ లాట్ ఆఫ్ హోప్స్ అపాన్ యూ. మనం చిన్నప్పటి నుంచి మనం పెంచింది మనం వదిలేయడానికి కాదు, మీరు వాళ్ళకు సపోర్ట్గా ఉంటారని. మీరు ఏదో వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళకు కింగ్ లైఫ్ ఇస్తారని కాదు, హ్యాపీగా మీతో ఉందామని. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఈ ఏజ్లో 70sలో 60sలో వాళ్ళని రోడ్ల పైన వదిలేయడము, మాలాంటి ఓల్డేజ్ హోమ్స్ వాళ్ళని చర్య తీసుకోవడము, దిస్ ఈజ్ నాట్ గాడ్స్ ప్లాన్ అండి. అల్టిమేట్లీ గాడ్స్ ప్లాన్ ఇస్ ఈడెన్ గార్డెన్. యాడమ్, ఈవ్ హ్యాపీగా గార్డెన్లో ఉండాలని గాడ్స్ ప్లాన్. అక్కడ ఏదో అయ్యింది, ఇక్కడికి వచ్చినాము అండ్ కంటిన్యూ అవుతుంది. బట్ మై సజెషన్ ఈజ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ యాజ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్. డోంట్ ఫర్సేక్ యువర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ ఓల్డ్. బైబిల్లో మెన్షన్ ఉందండి ఇది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, లవ్ దెమ్ అండ్ డోంట్ లీవ్ దెమ్ డెస్టిట్యూట్స్ ఆన్ రోడ్స్. అండ్ ఇట్లా మా ఓల్డేజ్ హోమ్స్ చూసుకోవాల్సిన పరిస్థితి దాకా తెచ్చుకోకండి. సెయింట్ ఆంథనీస్ ఓల్డేజ్ హోమ్
మాకు దివ్యవాణి ఛానల్ వాళ్ళు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ దివ్యవాణి ఛానల్ ద్వారా మా ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూశారు కదండి, హైదరాబాద్ లాలగూడ సేక్రెడ్ హార్ట్ ప్యారిస్కు చెందినటువంటి ఎన్ఎల్ రాబర్ట్స్ అరుణ్ గారు సెయింట్ యాంటనీస్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ద్వారా ఎందరో వృద్ధులైన అమ్మలను చేరదీసి వారికి క్రీస్తు కరుణను పంచే బాధ్యతలు స్వీకరించి చేస్తున్నటువంటి మానవతా స్ఫూర్తి ఎంతో విలువైంది. వచ్చే వారం గుడ్ సమరిటన్ కార్యక్రమంలో మరో మంచి సమరినితో మళ్ళీ కలుసుకుందాం. అంత